హలో డియర్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మై డియర్ స్టూడెంట్స్, మీరందరూ కూడా ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే, ఈ రైల్వేకి వచ్చేసరికి పేపర్ అంతా కూడా ఎన్సీఆర్టీ ప్యాటర్న్తోనే డిజైన్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రశ్నలన్నీ కూడా ఎన్సీఆర్టీ స్టాండర్డ్స్తోనే ఎగ్జామ్ పేపర్ అని మనకు కనబడుతూ ఉంటుంది. సో ఎప్పుడైనా మీరు ఎన్సీఆర్టీ పుస్తకాలు చదివేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అంశాలు ఉన్నాయి. అయితే చాలామంది లైన్ టు లైన్, దట్ మీన్స్ అంటే ఎన్సీఆర్టీలో ఏం చేస్తారంటే డైరెక్ట్గా చదివేటప్పుడు లైన్ టు లైన్ చదువుతూ ఉంటారు. మరి లైన్ టు లైన్ చదివేటప్పుడు మీకు కొన్ని ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి. అంటే అలా చదువుకుని వెళ్తే కనుక మీరు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎగ్జామ్కి వెళ్ళేసరికి కొన్ని ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? మరి అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏంది అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. దాంతోపాటుగా మనం ఎన్సీఆర్టీ చదివినప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి. సో లైన్ టు లైన్ చదివేటప్పుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏం చదివినా కానీ దాని నుంచి మీరు బిట్ని క్రియేట్ చేసుకునేటట్టు మీరు నోట్స్ రాసుకోవాలి. అంటే ఇంపార్టెంట్ అంశాలు, అంటే దాని చుట్టూ ఉన్నటువంటి అంశాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. లేట్ అయినా పర్లేదు, కానీ మీరు జాగ్రత్తగా చదువుకుంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ సక్సెస్ అయిపోతారు ఈజీగా. అర్థమైందా? బిట్ క్రియేట్ చేసుకునేలా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ 9వ తరగతి 9th బయాలజీకి వచ్చేసరికి మొదటి పాఠం ఏంది మనకి ఇక్కడ? కణం. ఓకేనా? ఈ కణంలో మీరు పాఠం చదివేటప్పుడు ఏం చదువుతారంటే అండి, ఈ కణం గురించి చదువుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైబోజోములు అని చెప్పేసి మీరు చదివారనుకోండి. ఓకేనా? తెలుగులో రైబోజోములు అని చెప్పేసి అంటారు, రైబోసోములు లేదా జోములు. ఓకేనా? సో రైబోజోమ్స్, ఓకేనమ్మా, రైబోజోమ్స్ అంటారు. ఈ రైబోజోమ్స్ గురించి 9th క్లాస్ కణం అనే పాఠంలో ఒక 3-4 చోట్ల కనబడుతూ ఉంటుంది ఈ పదం. సో అంటే మీరు ఏం చేయాలి తెలుసా? నోట్స్ రాసుకునేటప్పుడే మీరు ఏం చేస్తారంటే రైబోజోమ్స్ అని చెప్పేసి మీరు ఒక సైడ్ హెడ్డింగ్ తీసుకొని దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డేటా ఇక్కడే నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఈ రైబోజోమ్లు అనే దగ్గర ఇదంతా ఏంటంటే 2-3 సార్లు మీరు పుస్తకం చదవడం ద్వారా ఇది అలవాటు అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా? అండ్ అదేవిధంగా ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ 3 చదివేటప్పుడు మీరు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో డూ యూ నో అని ఇస్తారు, లేదా వాట్ హ్యావ్ యూ లెర్న్డ్ అని ఇస్తాడు. మోస్ట్లీ డూ యూ నో అంటే మీకు తెలుసా అని చెప్పేసి మీకు ప్రతి పాఠంలో ఏం చేస్తాడంటే ఇంత బాక్స్ ఇస్తాడనమాట. పాత టెక్స్ట్ బుక్లో ఇస్తాడు అండ్ కొత్త టెక్స్ట్ బుక్లో కూడా ఇస్తాడు, స్టేట్ టెక్స్ట్ బుక్లో అండ్ ఎన్సీఆర్ టెక్స్ట్ బుక్లో. సో ఈ బాక్స్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఇట్లాంటి వాటిలో మనం జనరల్గా మనకి వాడుక భాషలో బాక్స్ ఐటమ్ అని చెప్పి అంటుంటారు. ఈ బాక్స్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ బాక్స్ ఐటమ్స్ ఎక్కడ విడిచిపెట్టకండి. ఓకేనా? బాక్స్ ఐటమ్స్ విడిచిపెట్టకుండా మీరు చూస్తే కనుక మీకు అప్రోచ్ బాగుంటుంది అనమాట. ఓకే, తర్వాత మీకేంటంటే అక్కడ టెక్స్ట్ బుక్లో క్వశ్చన్స్ అడుగుతాడు కొన్ని చోట్ల. ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటాడంటే, మీరు మీ ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బుక్ తీసుకుందాం, మీరు మీ ఇంట్లో ఇడ్లీని తయారు చేసేటప్పుడు మీ అమ్మగారు ముందు రోజు ఇడ్లీ పిండిని నానబెట్టినప్పుడు లేదా అట్లా ఇడ్లీ పిండి ఉంచేటప్పుడు ఉదయం లేచి చూస్తే ఆ ఇడ్లీ రుబ్బు అనేది ఏదైతే ఉందో పొంగడం అనేది గమనిస్తారు. పొంగడం అంటే స్వెల్ అయ్యేటట్టు మనకు కనబడుతూ ఉంటుంది. అది దాని యొక్క పరిమాణం పెరుగుతున్నట్టు కనిపిస్తుంది ఇడ్లీ పిండి పొద్దున్న లేచి చూస్తే. సో అక్కడ కింద ఏమంటాడంటే దీనికి కారణం ఏంటో తెలుసా, లేదా దీనికి కారణం మీ టీచర్ని అడిగి తెలుసుకోండి అంటాడు. అయితే ఇక్కడ చూడడానికి ఇది ఇడ్లీలా ఉంది, దీంట్లో జట్టి వేసుకుని తినిస్తే అయిపోద్ది. అర్థమైందా? అది కాదు ఇక్కడ విషయం. ఇక్కడ దీని నుంచి బిట్ని మనం ఎలా క్రియేట్ చేసుకోగలం అనేది ఇక్కడ మీ దగ్గర మీకు కావాల్సినటువంటి అంశం ఇక్కడ. ఓకేనా? సో ఇడ్లీ అనేసరికి ఏంటంటే ఇలా పొంగడం అనేది ఏదైతుందో దానికి కారణం ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్. మరి కార్బన్ డైఆక్సైడ్తో పాటు ఇందులో ఉన్నటువంటి సూక్ష్మజీవులు ఏంటంటే అవాయు శ్వాసక్రియను జరపడం ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ లేదా ఇందులో ఉన్నటువంటి బ్యాక్టీరియా అవాయు శ్వాసక్రియ ఎనరోబిక్ రెస్పిరేషన్ జరపడం ద్వారా ఏంటంటే CO2 అనేది అక్యుములేట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి పిండి ఏదైతే ఉందో పొంగడం అనేది జరిగిందనమాట. సో అవాయు శ్వాసక్రియ లేదా ఎనరోబిక్ రెస్పిరేషన్ జరిగినప్పుడు ఎప్పుడు కూడా మనకి ఏంటంటే ఇథనాల్ అనేది ఎండ్ ప్రక్రియ వస్తుంది, కొద్ది మొత్తంలో హీట్ అనేది వస్తుంది అండ్ కార్బన్ డైఆక్సైడ్ కూడా రావడం జరుగుతుంది. ఓకేనా? ఇథనాల్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ బిట్ని మనం ఇలా అర్థం చేసుకోవాలన్నమాట. అంటే ఇలాంటి అంశాలను ఎప్పుడు కూడా మీరు నెగ్లెక్ట్ చేయొద్దు, బాక్స్ ఐటమ్స్ నెగ్లెక్ట్ చేయొద్దు. అండ్ చదివేటప్పుడు అదే పాఠంలో ఎక్కడైనా లింక్ ఉందా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 1వ పాఠంలో, ఫర్ ఎగ్జాంపుల్ 9th క్లాస్ 1వ పాఠంలో మీకు రైబోజోమ్స్ అని పదం వచ్చింది అనుకున్నానా,
ఈ పదము మళ్ళీ మీకు నా 9వ తరగతి తర్వాత 10వ తరగతిలో ఎక్కడైనా వినిపిస్తుందా అంటే 10వ తరగతిలో కాస్త కొన్ని పాఠాలు లింక్ అవుతూ ఉంటుంది. సో రైబోజోమ్ అనేటప్పుడు దీనికి సంబంధించిన డేటా అంతా ఒక దగ్గర రాసుకుంటారు కదా, మళ్ళీ రెండోసారి మళ్ళీ మీరు పాయింట్ ఒక దగ్గర రాసుకుంటే మీకు ఈజీగా అప్రోచ్ బిట్టు పోకుండా ఉంటుందన్నమాట. ఓకేనా. అండ్ తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో కూడా మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే డయాగ్రామ్స్. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీకు చూడండి, రైల్వే ఎగ్జామ్లో బయాలజీ ఇస్తాడా సార్ అంటే డయాగ్రామ్స్ ఇస్తాడా సార్ అంటే డయాగ్రామ్స్ని ఇవ్వడమ్మా, కానీ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ అంటే మీరు అనుకోవచ్చు ఎన్సీఆర్టీలో నుంచి రావట్లేదు అంటారు. ఖచ్చితంగా ఎన్సీఆర్టీలో నుంచి ఇస్తారు, కానీ ఇది డయాగ్రామ్స్ దగ్గర నుంచి కూడా ప్రశ్నను క్రియేట్ చేసుకునే పరిస్థితి అనేది మనకు కనబడతా ఉంటుంది అనమాట. అర్థమైందా? సో ఇలాంటి కొన్ని మీరు తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్లోనే ఏదో ఇలా ఒక సింబల్ ఉందన్నమాట. ఇలా ఒక సింబల్ ఉంటే ఈ సింబల్కి అర్థం ఏంటి మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఫిజిక్స్లోనే ఆర్ అనే సింబల్ ఉంది, దీని యొక్క అవసరం ఏంటి? లేదా ఫిజిక్స్కి వచ్చేసరికి మీకు కొన్ని సింబల్స్ ఇస్తాడు. ఇలా ఇస్తాడు, పాజిటివ్ ఛార్జ్ ఇస్తాడు, లేదా ఇలా నెగిటివ్ ఛార్జ్ ఇస్తాడు. వీడి యొక్క పర్పస్ ఏంటి అనేది మీకు తెలుసుకోవాలి. ఓకేనా. అండ్ అదేవిధంగా సర్క్యూట్స్ ఇస్తాడు కదమ్మా, ఫర్ సమాంతర శ్రేణి అంటే ప్యారలల్ సిరీసు, లేదా సిరీస్ కనెక్షన్, ప్యారలల్ సిరీస్ కనెక్షన్, లేదా ఇలా కొన్ని డయాగ్రామ్స్ ఇవ్వచ్చు అనమాట. నాకు పూర్తిగా వీటి మీద అవగాహన లేదు. సో ఇలా మీకు కొన్ని సర్క్యూట్ ఇస్తాడు, పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ ఇలా ఇచ్చేసి ఏదైనా సర్క్యూట్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇలా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏంటంటే మీరు క్లారిటీగా దీనికి అర్థం ఏంటి, దీనికి అర్థం ఏంటి, దీనికి అర్థం ఏంటి, దీనికి అర్థం ఏంటి, ఇవి ఏమైనా పరికరాలా లేకపోతే ఇవి ప్రమాణాలా, ఇవి యూనిట్సా మెజర్మెంట్సా ఏంటని తెలుసుకొని మీరు క్లియర్గా నోట్స్లో ఏంటంటే ఈ పాయింట్స్, వీటికి సంబంధించిన పాయింట్స్ అనేది క్లియర్ కట్గా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఓకేనా. సో అంటే మీకు ఇది ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సమాంతర శ్రేణిలోనే ఏదైనా రెండు సర్క్యూట్స్ కలిపేటప్పుడు, ఓకేనా, ప్యారలల్ సిరీస్లో ఏవైనా సర్క్యూట్స్ కలిగేటప్పుడు దాని నుంచి వచ్చినటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత, లేదా అంటే బేసికల్గా ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగే అవకాశాలు అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. కాబట్టి మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివేటప్పుడు బాగా అవగాహన ఉండేటట్టు చూసుకోండి. అండ్ మోర్ ఓవర్ బయాలజీకి వచ్చేద్దాం. బయాలజీ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అనేవి డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి రావడానికి అవకాశాలు ఉన్నాయి. మరి డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయన్నాం కదమ్మా. సో ఎలా అంటే డయాగ్రామ్ అనేది ఇవ్వడు, కానీ డయాగ్రామ్కి సంబంధించినటువంటి ప్రశ్న అడిగే అవకాశం ఉంది. అంటే డయాగ్రామ్స్ మీద మీకు అవగాహన ఉంటే ఈజీగా వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మానవుని యొక్క మూత్రపిండాలు తీసుకుందాం. అంటే మానవుని యొక్క కిడ్నీస్, హ్యూమన్ కిడ్నీస్ తీసుకున్నాం అనుకున్నాం. ఇలా హ్యూమన్ కిడ్నీస్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క స్ట్రక్చర్ కంప్లీట్ చేసేస్తాం. మీ టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు నేనైతే. ఇగోండి, ఇలా రెండు కిడ్నీలు ఉంటాయి. ఇటు ఒక కిడ్నీ ఉంటుంది, రైట్ సైడ్ కిడ్నీ కాస్త దిగువగా ఉంటుంది అనమాట. ఇలాగా ఒక రెండు కిడ్నీల నుంచి తయారైన మూత్రం లేదా యూరిన్ అనేది తీసుకొచ్చేసి మనకి ఇక్కడ ఉన్నటువంటి యూరినరీ బ్లాడర్లో స్టోర్ అవుద్ది అనమాట. ఓకేనమ్మా. సో ప్రశ్న ఏమడుగుతారంటే ఆ మూత్రపిండం మీద టోపీ ఆకారంలో ఉన్నటువంటి గ్రంథి ఏది అడుగుతాడు. ఇది టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా ఇవ్వడమ్మా. ఇవ్వకుండా ఏం చేస్తాడమ్మా, మనకి డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. సో అంటే ఇక్కడ మనకి డయాగ్రామ్ ఇప్పుడు తెలియాల్సిన అవసరం ఉంది కదా. ఒకసారి చూస్తే ఈ మూత్రపిండం మీద ఉన్నటువంటి గ్రంథి ఏదైతే ఉందో టోపీ ఆకారంలో గ్రంథి ఉంటుందమ్మా. ఆ టోపీ ఆకారంలో ఉన్నటువంటి గ్రంథిని మనం ఏమంటామంటే అధివృక్క గ్రంథి అని చెప్పేసి మనం ఏమని పిలుస్తారా? అధివృక్క గ్రంథి. మరి ఈ అధివృక్క గ్రంథిని ఇంగ్లీష్లో ఏమంటారు? ఎడ్రినల్ గ్లాండ్ అని చెప్పేసి మనం పిలుస్తామన్నా. ఏమని పిలుస్తామా? ఎడ్రినల్ గ్లాండ్. మరి ఎడ్రినల్ గ్లాండ్ అంటే తెలుగులో అధివృక్క గ్రంథి అని. దీని నుంచి ఒక హార్మోన్ వస్తుంది అనమాట. దాని పేరు ఏంటంటే ఎడ్రినాలిన్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. ఏమని పిలుస్తామమ్మా? తెలుగులో కూడా ఎడ్రినాలిన్ అంటారు, ఎడ్రినాలిన్. మరి ఎడ్రినాలిన్ ఏం చేస్తుంది? దీనికి ఉన్నటువంటి ఇంకో పేరు ఏంటంటే ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తాం బాబు? ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం అనమాట. ఈ హార్మోన్ జనరల్గా బీపీని పెంచడంలోనూ తగ్గించడంలోనూ మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ హార్మోను హార్ట్ రేట్ని పెంచడంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది అనమాట. అంటే బిట్ అడిగేటప్పుడు ఇలాంటి పరిస్థితులను మనం ఎదుర్కోవచ్చు అనమాట. అలాంటి సందర్భాలు కూడా ఎదుర్కోవచ్చు. కాబట్టి మనకి డయాగ్రామ్ బేస్డ్ అనేది అందుకే ఎన్సీఆర్టీ పుస్తకాలు చదివేటప్పుడు అస్సలు మిస్ అవ్వకూడనటువంటి అంశాలు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి
బాక్స్ ఐటమ్స్, లింక్డ్ డేటా, బిట్ని ఎక్స్పెక్ట్ చేయడము. ఇంకొకటి ఎన్సీఆర్టీ పుస్తకాలు చదివితే వెనకాల బిట్స్ చిన్న చిన్న క్వశ్చన్స్ ఇస్తాడు. సో క్వశ్చన్స్కి సొల్యూషన్స్ కూడా మీరు తెలుసుకోండి. అండ్ డేటాని ఇలా మీ టీచర్ని అడిగి తెలుసుకోండి, మీ అమ్మగారిని అడిగి తెలుసుకోండి అనేటివి కూడా విడిచిపెట్టకండి. ఓకే, ఎందుకంటే టెక్స్ట్ బుక్స్ అనేది బల్క్ నాలెడ్జ్ మనకి ఇస్తాయి. ఓకేనా? సో డయాగ్రామ్ బేస్డ్ చూస్తారు, ఈవెన్ ఫిజిక్స్ అండ్ బయాలజీలో కూడా. ఓకేనమ్మా? సో ఇలాంటి జాగ్రత్తలు మీరు తీసుకుంటే కనుక సక్సెస్ అవ్వడానికి అవకాశాలు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి సమయం అయితే మనకు చాలా ఉంది. అక్టోబర్లో ఎగ్జామ్ అయితే జరగదు, ఇట్ ఈజ్ మోస్ట్లీ ఇన్ నవంబర్లో జరిగే అవకాశం టెంటేటివ్గా అక్టోబర్ డిసెంబర్ అన్నారు. కాబట్టి మనకి సమయం ఉంది, సమయం వృధా చేయొద్దు, హార్డ్ వర్క్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఓకేనమ్మా? రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.